కబ్జాల మీద కన్నెర్ర, అవినీతికి పంతము, కల్తీమాల్ కథము, డ్రగ్స్ దందా బొంద, హోటల్ తిండి చెక్కింగు, లంచాలకు షాకింగు. ఇగో గిట్ల నడుస్తుంది. గరీబుల జాగాలు కబ్జా చేసినా, ప్లాట్లు కొట్టేసినా, సర్కార్ భూములు అమ్ముకున్నా అస్సలు ఇడిచిపెడతలేరు. పార్టీలు లేవు, జెండాలు లేవు, నీ ఓరు లేడు, నా ఓరు లేడు. బాజాబ్తా వాపస్ గుంజుకునుడే, కట్టినై కూలగొట్టుడే. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల కంచెలు చురువు చేస్తే కార్పొరేటర్లు, సర్పంచ్ల దాకా అందరు నడుచుకుంటున్నారు. ప్రజావానికి ఏం తక్కువ 3000 కంప్లైంట్లు వస్తే ఒకదాని ఇంకొకటి జగవేరుతురాట. రూల్స్ తప్పి 100 కోట్లు కమాయించిన హెచ్ఎండి ఆఫీసర్ శివబాలకృష్ణ నుంచి మొన్న అరెస్ట్ అయిన ఏసీపీ ఉమామహేశ్వరరావు సారు, నడిమిట్ల తహసీల్దారు, సబ్ రిజిస్ట్రార్లు బొచ్చడి మందిని పట్టుకున్నారు. ఫస్ట్ కే జీతాలు ఇస్తున్న లంచానాపన ఉత్తమ ఆఫీసర్లు 5 నెలలనే 60 మందికి మీద ఏసీపీ దొరికిరంటే ఎట్లున్నదో చూడండిగా. 3 రోజుల మటను, పాసిపోయిన చికెను, డేట్ దాటిన సరుకులు, పురుగు పట్టిన పప్పు, బొద్దిక్కలు తిరిగే ఒంటరున్న ఓటర్ల మీద పడి పబ్లిక్ పానాలు ఖరాబు చేస్తున్నందుకు కేసులు కడుతున్నారు. మక్కులేని మహానగరం తయారు చేసానికి డ్రగ్స్ దందాల మీద నజరేసి అమ్మేటోళ్లు, కొనేటోళ్లు బొచ్చడి మందిని అరెస్ట్ చేసిర్రు. చిన్నోళ్లను, పెద్దోళ్లను ఎవరు నిడిచిపెడతలేరు. మొన్న బెంగళూరు రేవు పార్టీకి మనోళ్ళు పోయిరని తెలిస్తే వాళ్ళ మీద కన్నేసిండ్రు మన పోలీసులు. పట్టుకున్న గంజాయికి లెక్కే లేదు. మొలకలు రాని ఇత్తనాలు, పురుగు జావని మందులు అమ్మేటోళ్లను దొరకవచ్చి మళ్ళా బయటికి రాని కేసులు పెట్టే కథ నడుస్తుంది. పొద్దు ముఖ్యమంత్రి సారే ఆర్డర్ వేసిందట. మరి ఎవరు తప్పు చేసినా అస్సలు ఊకవద్దు, సంగతి చూడవచ్చిందేనాని. కాబట్టి ఏమైతుందని అప్పటికనే అడ్డమైన పనులు చేస్తే కేసుల పాలవుతారు, జైలు పోతారు. జర చూసుకోండి మళ్ళా.